ఈ లోక సంబంధమైనది లోక బలం, అయితే పర సంబంధమైన బలం. ఈ రెండిట్ల మధ్యన ఒక మనిషి పోరాడుతూ ఉంటాడు. లోక బలం కావాలంటే లోకంలో ఉన్న వాటిని మనం తింటూ త్రాగుతూ వెళుతూ ఉంటాం, ఎందుకని ఎక్కువ కాలం బ్రతకాలని. నేను అంటాను, ఇది క్షయమైపోయిన ఈ శరీరము కొరకు మనిషి బ్రతికేది 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. దాని తర్వాత ఆయాసము, దుఃఖమే. ఇంకా కాస్త ముందుకు అడుగు వేసి మనం ఆలోచన చేస్తే మనిషి జీవితము గడ్డి పువ్వు లాంటిదని, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిదని, నీటి మీద బుడగ లాంటిదని, మనిషి యొక్క నీడ వంటి అస్థిరమైనదని వాక్యము సెలవిస్తుంది.